సంవత్సరం క్రితం మేము చాలా బాధల్లో ఉన్నాం. ఎంతలా అంటే మేము ఊహించలేదు మా లైఫ్‌లో ఇలా జరిగిద్ది అని. మాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ తర్వాత బాబు పుట్టాడు. ఆ బాబుకు 1 ఇయర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు అన్‌ఈజీగా ఉన్నాడు. అంటే వాష్‌రూమ్ పోవట్లేదు. ఒక్కసారిగా వెయిట్ అంతా లాస్ అయిపోయాడు. చూస్తుండగానే బాబు చాలా డల్ అయిపోయాడు. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలే. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాం హైదరాబాద్లో. హైదరాబాద్లో చూపించినప్పుడు వాళ్ళు కొంచెం టెస్టులు చేసి స్కానింగ్లు చేశారు. మా లైఫ్లో మేము ఇలాంటి వార్త వింటామని అసలు కల కూడా కనలే. వాళ్ళు నవంబర్ 4 మా లైఫ్లో ఒక చాలా అంటే చాలా బాధాకరమైన విషయం విన్నాం. వాళ్ళు టెస్టులన్నీ చేసి బాబుకు హెపటోబ్లాస్మా లివర్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారణ చేశారు. మేమేం చేసినామంటే ఇది అవునా కాదా అని మళ్ళీ బయాప్సీ టెస్టులు చేయించాం. ఆ బయాప్సీ టెస్ట్ ఒక 1 వీక్ తర్వాత వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా సేమ్ డాక్టర్లు ఏమైతే చెప్పారో అదే రిపోర్ట్ వచ్చింది. మేము చాలా అంటే చాలా కృంగిపోయాం. మాకు ఆదరణ కూడా ఎవరు లేరు. మా అత్తగారు చర్చికి వెళ్తారు. ఆమె మాకు అండగా నిలబడి అన్ని విషయాల్లో ఆమె తోడుగా నీడగా ఉండి, తర్వాత హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్ అన్నీ తిరిగాం. దగ్గర దగ్గర ఒక 5-6 హాస్పిటల్ తిరిగాము. వాళ్ళకి రిపోర్ట్స్ పంపించాము. వాళ్ళు ఒకటే మాట అన్నారు, అమ్మ మీరు ఎక్కడ చూపించినా ఈ బాబు బ్రతకడు, వేస్ట్, 60-70 లక్షలు అవుతాయి, అయినా కానీ గ్యారంటీ లేదు అన్నప్పుడు మేము ఒక్కసారిగా మరి మా అత్త వైపు చూసి, అత్త ఏం చేయాలి, పరిస్థితి ఏంటంటే ఆమె ఒకటే మాట చెప్పింది, అయ్యా దేవుడు ఉన్నాడు, నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నారు. మేము ఆ మాటలు విని ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళు చెప్పినని విని వదిలేసినాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ బాబు ఫస్ట్ కీమోలు తట్టుకుంటే చాలు, మిగతా ట్రీట్మెంట్ తర్వాత చూద్దామన్నారు. కొంతమంది అయితే ఛాన్సెసే లేవన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మా రిలేటివ్స్ ఇక్కడ చెన్నై అడియార్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఇక్కడికి వచ్చాము. వచ్చే ముందు సంఘంలో ఒకసారి మాకు అక్కడ స్థానిక సంఘం ఉంది హైదరాబాద్లో. అక్కడ స్థానిక సంఘంలో మేము ప్రేయర్ పెట్టించుకొని బాబు విషయమై వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా అండగా నిలబడ్డారు. అన్ని విధాలా సహాయం చేశారు మాకు. మేము రావడానికి పోవడానికి వాళ్ళే మాకు మనీ కూడా ప్రిపేర్ చేశారు. మేము ఇక్కడికి వచ్చే టయానికి పర్లేదు, కొంచెం డాక్టర్లు కూడా రెస్పాండ్ అయ్యారు. మేము అక్కడి నుంచి వచ్చేటప్పుడే డాక్టర్లతోటి కాల్ చేసి మాట్లాడిపించాం మాకు తెలిసిన వాళ్ళతోటి. ఇక్కడికి వచ్చినా కూడా సేమ్ వాళ్ళు ఆ రిపోర్ట్స్ అన్నీ చూసి 1 వీక్ ఏమో రిపోర్ట్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని తర్వాత మమ్మల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇప్పించారు. అనుమానం నిజమైంది, వాళ్ళు చెప్పిందే ఇది బాబుకి హెపటోబ్లాస్మా క్యాన్సర్ 4th స్టేజ్ విత్ లాస్ట్ అది అన్నారు. కానీ డాక్టర్ ఒక మాట చెప్పాడు, నేను 70% మాత్రం బాబుని బతికించడానికి ట్రై చేస్తా అన్నాడు. మాకు అక్కడ ఒక హోప్ దొరికింది. మాకు హైదరాబాద్లో ఎవరు చెప్పలేదు ఆ బాబు బ్రతకడు అని చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చినాక మేము 70% బాబును బ్రతికిస్తామని చెప్పి మాకు హోప్ ఇచ్చారు. దేవుడు మాకు అక్కడ కొంచెం నెమ్మది దయచేసిండు. ఆ తర్వాత కీమోలకి అమౌంట్ మా దగ్గర అయితే ఏమీ లేవు, మా పరిస్థితి అని చెప్పేశాము. చెప్పినప్పుడు డాక్టర్లు మరి భయపడకండి, మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళే డోనర్లను వెతికి మాకు అమౌంట్ కూడా వాళ్ళే గ్యాదర్ చేశారు. మొత్తం 10 కీమోలకు గాను 8 కీమోలు ఇక్కడే చేయించుకున్నాం మేము. 8 కీమోలు ఇక్కడే కంప్లీట్ అయిపోయినాయి. 3 కీమోల తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు ప్లాన్ చేశారు. బాబు ఏజ్ ఏమో చిన్న ఏజ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ జరగాలి. లివర్ ట్రాన్స్ప్లాంట్కి 25 lakhs ఖర్చు అవుద్ది. ఆల్మోస్ట్ ఇక్కడ చెన్నైలో ఉన్న హాస్పిటల్ అన్నీ తిరిగాం. అమ్మ వాళ్ళు కూడా కొన్ని హాస్పిటల్కి వెళ్ళిరమ్మని చెప్పి అక్కడికి కూడా వెళ్ళొచ్చాం. ఎక్కడికి వెళ్ళినా కానీ 25 lakhs 30 lakhs పైన అడుగుతున్నారు. బట్ లివర్ డోనర్ కూడా దొరకట్లే. లివర్ డోనర్ కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ అయ్యాం. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ముందుకు రాలేదు సపోర్ట్ చేయడానికి కూడా. వాళ్ళు మనీ పరంగా ముందుకు రాలేదు, ఇలా మాకు మాటలు చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో అలాంటి టైంలో నేను మళ్ళా ఆంధ్ర వెళ్ళిపోయా. ఇక్కడ ఎవరు అడిగినా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. మా అమ్మమ్మ వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడిపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిపోర్ట్స్ అన్నీ చూసి 18 lakhs సర్జరీ మేము ప్లాన్ చేస్తామన్నారు. మరి దేవుడు దయ వల్ల ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక 10 lakhs మాకు దేవుడు సహాయం చేశాడు.
మాకు బంధువులు తల్లిదండ్రులు ఎవరు సపోర్ట్ రాకపోయినా దేవుడి మీద నిలబడి ఉన్నాం. ఆయన నువ్వు మాత్రమే చేయగలవు, ఇది నీకే సాధ్యం అని చెప్పి మేము ఆయన ఆనుకొని ఉన్నాము. ఆయన కృప వలన మరి మే 14th లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. బాబు ఇప్పుడు బాగా చక్కగా ఉన్నాడు. బాబుకు డోనర్గా దేవుడు నన్నే ఎన్నుకున్నాడు. నేను కూడా ఏ రోజు భయపడలేదు, కానీ బాధపడ్డా ఇలాంటి పరిస్థితి రాకూడదు ఎవరికని. కానీ మా బంధువులు కూడా వద్దు నువ్వు ఇవ్వద్దు అని చెప్పి నన్ను ఇంకా వెనక్కి లాగినారు తప్ప నువ్వు ఇయ్యి మేము ఉంటాము అని చెప్పి ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. మా అత్తగారు బాబు నువ్వు ఇయ్యి నీ వెనక నేను ఉంటా అని చెప్పి నాకు అండగా నిలబడ్డది. ఈరోజు నా కొడుకు నేను చూడగలుగుతున్నాను అంటే ఇది దేవుని కృప వల్లనే. ఆయన కృప కనికరం లేకుండా నేను ఇంత దూరం రాలేను. మరి అమ్మగారు కూడా మేము చాలాసార్లు అమ్మగారు ఫోన్ చేసి ప్రేయర్లో ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ ఉంటుంది అమ్మగారు మా కోసం. అందుకు అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాబుని తీసుకురావాల్సిందే, బట్ డాక్టర్స్ 2 years వరకు బాబుని ఎటు తీసుకెళ్ళకూడదు అని చెప్పారు. దానివల్ల బాబు రాలేకపోయాడు. వీలుంటే ఖచ్చితంగా 2 years తర్వాత మళ్ళీ ఇదే ఇక్కడికి మళ్ళీ ఓపీలకు వచ్చే పని ఉంది. అప్పుడు ఖచ్చితంగా బాబుని ఇక్కడికి తీసుకొస్తానని తెలియజేస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన కాక. బాగా నింపదని బ్రదర్ సాక్ష్యం చెప్పడానికి ఎంతో భయపడ్డారు. అట్లాంటి బ్రదర్ని ప్రభు బలపరిచి చక్కని సాక్ష్యం చెప్పించారు. చిన్న బిడ్డ విక్రమాదిత్యని ప్రభు స్వస్థపరిచారు. ఇప్పుడు మనం